హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ పోడ్కాస్ట్ నెంబర్ 6. ఈ వీడియోలో మన గెస్ట్ వచ్చేసరికి రాజు. హీజ్ అండ్ బ్లాగర్ అండ్ వెబ్ డిజైనర్ టూ. తనకు మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో కంటెంట్ రాస్తూ మనీ ఏం చేస్తారు అండ్ వెబ్ డిజైనింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ కూడా మనీ ఏం చేస్తారు. యూట్యూబ్ లో ఒక ఛానల్ కూడా ఉంది, రాజు డిజిటల్ సర్వీస్ అనేసి. బ్లాగింగ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియోలో మనం మొత్తం అడిగి తెలుసుకుందాం బ్లాగింగ్ గురించి, అలాగే వెబ్ డిజైనింగ్ గురించి, తను ఎలా స్టార్ట్ చేశారు, తను మంత్లీ ఎంత ఏం చేస్తున్నారు అండ్ తను ఇచ్చే సర్వీసెస్ గురించి, తన క్లయింట్స్ గురించి ఇలా అన్ని అడిగి తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా తన వెబ్సైట్స్ ఎంత ఏం చేస్తున్నారు అనేసి కూడా క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. సో ఈ వీడియో బ్లాగింగ్ చేసే వాళ్ళకు, బ్లాగింగ్ చేస్తూ మనీ ఏం చేద్దాం అనుకునే వాళ్ళకు, వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నాం అనుకునే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే పార్ట్లో మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చెప్పకుండా మన గెస్ట్ అయితే పిలిచేద్దాం. హాయ్ బ్రో, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మా ఛానల్లో వచ్చినందుకు. హాయ్ బ్రో. సో బ్రో, ఫస్ట్ మీ గురించి ఆడియన్స్ కి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. బ్రో నా పేరు రాజు. సో మాది వచ్చేసి కాకినాడ పిఠాపురం ఈ డిస్టెన్స్ లో తుని అన్నట్టు. సో ప్రెసెంట్ అయితే యూట్యూబ్ అండ్ బ్లాగింగ్, వెబ్సైట్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ వీటి మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, మీరు బ్లాగింగ్ చేస్తున్నారు కాబట్టి బ్లాగింగ్, వెబ్ డిజైనింగ్ ఎక్కడ నేర్చుకున్నారు, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఇది నేర్చుకోవాలనే దానికన్నా ముందు ఏంటంటే మెయిన్ నా ఇంట్రెస్ట్ వచ్చేసి మనీ బ్రో. మాకేంటంటే మనీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మాకు ఇంట్లో కూడా అంత ఎక్కువ మనీ ఇవ్వరు అన్నట్టు. సో దీన్ని మెయిన్ గా నేను ఫోకస్ చేశాను. ఇక్కడ బ్లాగింగ్, వెబ్ డిజైనింగ్ ఇదేనే కాకుండా నేను స్టార్టింగ్ లో మనీ కోసం చూసేవాడిని. సో ఇలా మనీ కోసం చూసే టైంలో ఏంటంటే ఒక 2020-21 ఆ టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీని నేమ్ వచ్చేసి ఫ్రీజోబులెట్స్, ఇలా జాబ్స్ రిలేటెడ్ అన్నట్టు. సో దీని త్రూ వెళ్ళేటప్పుడు నాకు మానిటైజేషన్ అయ్యింది. ఒక 50K వరకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో తర్వాత ఏంటంటే అందులో అంత ఇన్కమ్ రాక దీనికి ఆల్టర్నేటివ్ గా ఏమైనా ఉందా అని చూసేవాడిని అనమాట. సో ఇలా దానికి ఆల్టర్నేటివ్ గా చూసినప్పుడు ఈ బ్లాగింగ్ లేదంటే వెబ్సైట్ డిజైనింగ్ రిలేటెడ్ కొన్ని వీడియోస్ చూసాను అన్నట్టు. దీన్ని రిలేటెడ్ గా కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా, ఈ జాబ్స్ అప్డేట్ ఏదైతే చేస్తున్నామో అది వెబ్సైట్ లో చేస్తే బెస్ట్ ఉంటుంది కదా అని ఇలా ఈ ఫీల్డ్ కి వచ్చాను అన్నట్టు. ఇది యాక్చువల్ గా ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఇంత లెర్నింగ్? అంటే మీ రీసెంట్ వీడియోస్ చూశాను, మీ యూట్యూబ్లో చాలా మంచి కంటెంట్ చేస్తున్నారు. సో అంత కంటెంట్ రావాలంటే ఖచ్చితంగా నేర్చుకునే ఉంటారు. సో అది ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? అంటే నేర్చుకోవడం అంటే ఏం లేదు బ్రో, కంప్లీట్ గా యూట్యూబ్, యుడేమి, ఇంకా యూట్యూబ్ లోనే కొంతమంది అదర్ కంట్రీస్ వాళ్ళు, కోడ్ విత్ మోస్ట్ ఇలా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ త్రూ కోర్సెస్ కానీ లేదా వాళ్ళ ఫ్రీ వీడియోస్ కానీ ఇలా యూట్యూబ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ తీసుకుని నేర్చుకున్నాను. నేను వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి అంతా నేర్చుకోవడం కాదు, కాకపోతే మెయిన్ ప్రాక్టీస్ చేశాను. అయితే ఇది స్టార్ట్ చేయడానికి ఒక ఫౌండేషన్ లా ఉంటుంది కదా, అది ఎవరంటే నార్మల్ గా మన తెలుగులోనే సందీప్ 360 అని ఒక యూట్యూబర్ ఉంటారంటూ. సో తను నాకు స్టార్టింగ్ లో గైడ్ చేశాడు అన్నట్టు. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫ్రీజోబులెట్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, దాని రిలేటెడ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేశానని. సో నేను స్టార్టింగ్ లో ఆ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి, ఆ వెబ్సైట్ కి యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి నాకు తను హెల్ప్ చేశాడు. ఇంకా ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా కానీ తను చెప్పేవాడు అంటూ. సో అలా ఫ్లో కంటిన్యూ చేస్తూ 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 నేను ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి, ఇది ఒక్కటే కాదని నేను ఫుల్ గా నేర్చుకున్నాను అన్నట్టు. అలా 1 by 1 గా నేర్చుకుంటూ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు అంత నాలెడ్జ్ వచ్చింది. ఒకటి కోర్సెస్ తీసుకోవడం, కోర్సెస్ చూడడం అనేది కాకుండా నేను ఎక్కువ డొమైన్స్ బై చేయడం, హోస్టింగ్ బై చేయడం, లేదా మల్టిపుల్ టైప్స్ లో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా చేస్తే వర్క్ అవుతుందా లేదా అనేది సో చాలా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని నేర్చుకున్నాను అన్నట్టు. మీరు ఈ స్టార్టింగ్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? అంటే మీరు బ్లాగింగ్ ఒక వెబ్సైట్ చేస్తా అన్నారు, అండ్ వెబ్ డిజైన్ నేర్చుకునేటప్పుడు కానీ, క్లయింట్స్ గెయిన్ చేసేటప్పుడు కానీ ఏమో కొన్ని అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు వచ్చారో చెప్పండి. అంటే నేను ఈ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు, అంటే స్టార్టింగ్ ఫ్రీజోబులెట్స్ అని చెప్పి కదా, ఈ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు. సైట్ స్టార్ట్ చేసి కంటెంట్ అప్డేట్ చేసి యాడ్సెన్స్ కి అప్లై చేసినప్పుడు అప్రూవల్ రాలేదు. అంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు, తర్వాత మళ్ళీ దాన్ని రీఅప్లై చేసి కొంచెం కంటెంట్ ఎక్కువ అప్డేట్ చేసినప్పుడు అప్రూవల్ వచ్చేసింది. సో అంత ఇష్యూ ఏం లేదు, కాకపోతే మనీ దగ్గరే ప్రాబ్లమ్. ఏంటంటే మనకు అంత ఎక్కువ మనీ వచ్చేది కాదు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు. సో అలా మనీ కోసమే ప్రాబ్లం తప్ప వీటి
గురించి అయితే అంత ఇష్యూ ఫేస్ చేయలేదు. తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత క్లయింట్స్ దగ్గర అంటే మేము మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అంత ఎక్కువ మందిని క్లయింట్స్ని ఒప్పుకోం. వెరీ రేర్ అనమాట. ఇప్పుడు ఎక్కువ వర్క్ నేర్చుకోవడానికే చూస్తాం తప్ప క్లయింట్స్కి వర్క్ చేయాలి, వాళ్ళ దగ్గర మనీ తీసుకోవాలనే మైండ్ సెట్తో ఉండవు అన్నట్టు. సో వెరీ రేర్గా క్లయింట్స్ని ఒప్పుకుంటాం కాబట్టి అంత ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఒకవేళ ఒప్పుకున్నా కానీ ఆల్రెడీ మా ఓన్ ప్రాజెక్ట్స్ మీద లేదా మా ఓన్ వర్క్స్ మీద ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాం కాబట్టి ఫుల్ గ్రిప్ అనమాట. సో గ్రిప్ ఉన్న వాటిని ఒప్పుకుంటాం కాబట్టి క్లయింట్స్ దగ్గర నుంచి అయితే మేము అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు మన మెయిన్ పాయింట్, మీ మంత్లీ ఎర్నింగ్స్ ఎంత ఉంటాయి, అలాగే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్ ని, అండ్ మీకు మంత్లీ ఎలా ఎర్నింగ్స్ వస్తాయి అదొకటి చెప్తే మా ఆడియన్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మా మంత్లీ ఎర్న్స్ అనేవి అంత ఎక్కువ ఉండవు బ్రో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డెడికేటెడ్ గా 1 or 2 మెంబర్స్ కి ఇలా బ్లాగింగ్ రిలేటెడ్ లేదా అదర్ సర్వీసెస్ కి వర్క్ చేస్తున్నామని వాళ్ళకే అటాచ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మంత్లీ మెయింటెనెన్స్ కింద తీస్తూ వర్క్ చేస్తాం అనమాట. దాంతో పాటు మా దగ్గర ఉన్న వాటిపై వర్క్ చేస్తాం కానీ కొంచెం తక్కువగా వర్క్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము కొత్త వాటిని ట్రై చేయాలి, సో అది వర్కౌట్ అవుతుందా లేదా అనే దానిపై వర్క్ చేస్తాం తప్ప ఆల్రెడీ ఉన్న వాటిని దీని నుంచి ఎర్న్ చేసేయాలి అన్నంతగా వర్క్ చేయమన్నమాట. సో దాన్ని బట్టి మాకు బ్లాగింగ్ లో చెప్పాలంటే ఒక మంత్లీ $250-300 వస్తుంది, అంతకు మించి రాదు. కాకపోతే మా క్లయింట్స్ కి మినిమం $2,000, $2,500. సో మినిమమ్ చెప్పాలంటే 1,500 నుంచి స్టార్ట్ అవుతుంది, మాక్సిమం 2,500 ఇలా ఉంటుంది క్లయింట్స్ ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మీలాగా వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్లయింట్స్ ని తెచ్చుకోవడానికి ఏం మెథడ్స్ యూస్ చేస్తే బెటర్? అంటే మీకు కూడా ఇప్పుడు క్లయింట్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళకు అలా క్లయింట్స్ రావాలంటే ఏం మెథడ్స్ యూస్ చేయాలంటారు? నార్మల్ గా చెప్పాలంటే మా మెయిన్ క్లయింట్స్ అందరూ యూట్యూబ్ నుంచి వస్తారు. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిని టార్గెట్ చేస్తే ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫీవర్ అని ఇలా ఉంటాయి కదా కొన్ని, వాటిలో రిజిస్టర్ అయ్యే కన్నా ఏవైతే మనం చేసే వర్క్స్ ఉంటాయో వాటిని ఒక పోర్ట్ఫోలియోలో రెడీ చేసుకుని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో మార్కెటింగ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్తాను నన్ను అడిగితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక వెబ్సైట్ చేయడానికి 2,000 అని 3,000 అని, సో ఎటువంటి కోడింగ్ లేకుండా చేయొచ్చు, ఈజీగా చేసేయచ్చు అని ఒప్పుకుంటారు. కానీ ఏదైతే క్లయింట్ నాకు ఈ క్వాలిటీ సర్వీస్ కావాలనుకుంటారో అది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు అన్నట్టు. ఇటువంటివి ఏంటంటే క్లయింట్స్ చాలా మెయిన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేకే అది కోడింగ్ వెబ్సైట్ అయినా నాన్ కోడింగ్ వెబ్సైట్ అయినా మన దగ్గరకు వచ్చి సర్వీస్ తీసుకుంటారు. సో అటువంటిప్పుడు వాళ్ళకి ఐడియా లేదని మనం 2,000కి 3,000కి చేసేసి వన్ టైమ్ లో ఫినిష్ చేద్దాం అనుకుంటే తర్వాత క్లయింట్స్ చాలా సఫర్ అవుతాడు అనమాట. అదే మనం ఒక ప్రైస్ ఫిక్స్డ్ గా చెప్పుకుని వచ్చిన ఒక క్లయింట్ కైనా కరెక్ట్ గా చేసి మంచి రిజల్ట్స్, ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే కనుక సో తనే ఒక 2-3కి మన గురించి చెప్తాడు, మన సర్వీస్ కి రీడైరెక్ట్ చేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మా దగ్గరకు వచ్చిన ఒక్క క్లయింట్ కైనా మేము ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కానీ క్వాలిటీ సర్వీస్ ఇస్తాం అనమాట. మెయిన్ ఆయనకి ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు కాల్స్ చేసినా లేదంటే మెసేజ్ చేసినా కానీ సో వెంటనే రెస్పాండ్ అవడానికి చూస్తాం. సో వాళ్ళు ఎంత పే చేశారు అనేది పక్కన పెడితే కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవడానికి చూస్తాం. సో దాని వల్ల ఏంటంటే 1 by 1 గా రీడైరెక్ట్ చేస్తూ ఒకరి నుంచి ఒకరి ద్వారా వచ్చిన వాళ్ళే మాకు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో మీరు ఈ బ్లాగింగ్ తో పాటు కంటెంట్ క్రియేషన్ కూడా చేస్తున్నారు యూట్యూబ్ లో. సో ఈ కంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. లైక్ ఇందాకే చెప్పారు ఈ వీడియోస్ తోనే క్లయింట్స్ కూడా వచ్చారనేసి. సో ఈ కంటెంట్ క్రియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ కంటెంట్ క్రియేషన్ అంటే ఒక 2017-2018 లోనే స్టార్ట్ చేశాను బ్రో యూట్యూబ్ అనేది. కాకపోతే 1 by 1 గా కంటెంట్ చేంజ్ చేస్తూ వచ్చాను అనమాట. స్టార్టింగ్ లో టెక్ వీడియోస్ చేసేవాడిని, దాని నుంచి మళ్ళీ జాబ్స్ వీడియోస్ కి వచ్చాను, దాని నుంచి మళ్ళీ రాజు డిజిటల్ సర్వీసెస్ అనే వెబ్ రిలేటెడ్ టాపిక్స్ కవర్ చేయడానికి వచ్చానంట. దీన్ని అయితే నేను 21 లాస్ట్ లో స్టార్ట్ చేశాను అనుకుంటా. నాకు తెలిసి ఒక 1.5 year అలా అవుతుంది. కన్సిస్టెంట్ గా చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు 500, 200, 100 ఇలానే వ్యూస్ వస్తూ ఉంటాయి. సో దానికి రెవెన్యూ కూడా నాకు 500 లేదా 1,000 ఇలా వస్తుంది అనమాట మంత్లీ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక వీడియో చేయడానికి చాలానే టైం తీసుకుంటాను. నేను మీకు ముందే చెప్పినట్టుగా ఏంటంటే అంత మాట్లాడలేను అన్నట్టు. సో ఒక 20 minutes వీడియో చేయడానికి 3 hours 4 hours అలా ఓన్లీ రికార్డింగ్ వచ్చేస్తుంది. 3 hours 4 hours రికార్డింగ్ వచ్చిందంటే దాన్ని కటింగ్ చేయడానికి 1 or 2 days పట్టేస్తుంది. నెక్స్ట్ దానికి లేయర్ యాడ్ చేయడానికి 1 day 2 days అలా పట్టేస్తుంది. అలా 1 week దగ్గరగా పట్టేస్తుంది అనమాట. ఫ్రాంక్ నేను కూడా స్టార్టింగ్ లో అలానే ఉండేవాడిని. లైక్ నాకు కూడా
కెమెరా ముందు చెప్పాలంటే చాలా భయం వేసేది. అంటే ఏమో అది ఒక నార్మల్గా మాట్లాడతాం, కాకపోతే కెమెరా ముందు చెప్పాలంటే కొంచెం భయం అవుతుంది. ఇంకా నాకు అలవాటు అవ్వకుంటూ ఇప్పుడైతే పర్ఫెక్ట్గానే ఉన్నాను. అదే బ్రో, ఎంత ట్రై చేసినా కానీ డైరెక్ట్గా మాట్లాడడం అనేది అంత అవ్వట్లేదు అనమాట. సో బ్రో, మీరు ఈ బ్లాగింగ్ త్రూ ఏం చేస్తున్నారు, వెబ్ డిజైనింగ్ త్రూ ఏం చేస్తున్నారు, ఇంకా ఏమైనా ఎర్నింగ్ మెథడ్స్ యూస్ చేస్తున్నారా? అంటే మేము మేజర్గా చెప్పాలంటే ఈ బ్లాగింగ్ నుంచి మీకు ముందుగా చెప్పినట్టుగా క్లయింట్స్కి ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, కానీ మా సైట్స్లో అంత ఎక్కువ రెవెన్యూ ఏమి ఉండదు బ్రో. $200-250. ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్లో మనకి థీమ్స్ ప్లగ్గిన్స్ ఉంటాయి. సో వాటిని ఏం చేస్తామంటే బల్క్లో బై చేస్తాం. బై చేసి వాటి రిలేటెడ్గా మేము అఫీషియల్ డెవలపర్తో మ్యాక్సిమం ట్రై చేస్తాము కాంటాక్ట్ అవ్వడానికి. కాంటాక్ట్ అయ్యేలా ఏజెన్సీ టైప్ మేము బై చేస్తున్నాము, మాకు రిజిస్ట్రేషన్ ఉంది అంటే చెప్తాం, కొంత ఇన్ఫో మా గురించి చెప్తాము. చెప్పి మేము లైసెన్స్ బయటికి ప్రైవసీ చేయము, సో మా దగ్గరే ఉంచుతాము, జస్ట్ ఏజెన్సీ లాగానే రిక్వెస్ట్ చేసే ఉంటే చేస్తాము. అంటే కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు ఎన్వోటో వీళ్ళవి యూజ్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే కంప్లైంట్స్ మెయిల్స్ వస్తాయి అనమాట మాకు, ఇలా మీరు ఇల్లీగల్ గా ప్రొసీడ్ చేయట్లేదు, ఇల్లీగల్ వేలో వెళ్తున్నారని మాకు మెయిల్స్ వస్తాయి. సో అలా ఏవైనా మాట్లాడేది ఉంటే మాట్లాడతాము, లేదు అంటే లేదు. కాకపోతే ఇలా బల్క్ లో తీసుకుని మేము ఈ థీమ్స్ ప్లగ్గిన్స్ సేల్ చేస్తాం అనమాట. ఇది ఒకటి. ఇలా 2. ఇంకొకటి వచ్చేసి మీకు ఎలాగో తెలిసిందే, ఇప్పుడు వెబ్సైట్స్ యూజ్ చేస్తే అదే వెబ్సైట్స్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అనేది కావాలి. సో ఈ హోస్టింగ్ ఎఫిలియేట్ కూడా చేస్తాం అనమాట. సో ఇది 3. ఇంకొకటి వెబ్ డిజైనింగ్, ఇంకా ప్లగ్గిన్స్, ఇంకా టూల్స్ ఏమైనా క్రియేట్ చేయమంటే టూల్స్, ఇంకా యాప్స్ కూడా రీస్కిన్నింగ్ లాంటివి చేస్తాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు రీల్స్ డౌన్లోడర్ ఇలా 1-2 యాప్స్ ఉంటాయి ప్లే స్టోర్ లో. సో వాటి నుంచి కూడా యాడ్ మోబ్ ద్వారా రెవెన్యూ వస్తుంది. సో రెవెన్యూ అయితే మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఇంకా మేము స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ కూడా అంతంత మాత్రమే వస్తుంది, అంత ఎక్కువ ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు వచ్చిన రెవెన్యూ మేము మొత్తం అంతా యూజ్ చేయడమే కాకుండా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఈ మంత్ ఒక 50,000-60,000 వచ్చింది అనుకోండి, ఈ 50,000-60,000 లో ఒక 20,000-10,000 మాత్రమే మేము యూజ్ చేసుకుంటాం పర్సనల్ గా, మిగతా మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకుంటేనే మనకి ఫర్దర్ గా సక్సెస్ వస్తుంది. అదే అంటే ఇప్పుడు ప్రెసెంట్ మేము ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక 1 or 2 years తర్వాత అయితే మాత్రం రెవెన్యూ గురించి మాట్లాడచ్చు. ప్రెసెంట్ అయితే అంత రెవెన్యూ ఏం లేదు. మీకు మంత్లీ మొత్తం ఆల్ సోర్సెస్ నుంచి చెప్పాలి అంటే ఒక 80K అలా వస్తుంది, అటు ఇటుగా. ఓకే, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పండి. ఫ్యూచర్ లో ఇంకా ఏమన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అంటే ఫ్యూచర్ ప్లాన్ చెప్పాలంటే మేము ఇంకా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. అంటే ఇప్పుడు వరకు ఏవైతే చెప్తున్నామో మా ఛానల్లో మీరు వీడియోస్ చూసారో, ఇప్పటి వరకు మేము నేర్చుకున్నవి ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ వీడియోస్ ద్వారా అప్డేట్ చేసాం. సో ఇంకా మేము లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. కంప్లీట్ గా మేము ఫుల్ గా ప్రొఫెషనల్స్ అనేం కాకుండా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం. కాబట్టి కొంత టైం ఈ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేసి ఫైనల్ గా మేము ఎక్కడ వరకు వెళ్దాం ఏంటి అనే దానిపైన ఫ్యూచర్ ప్లాన్స్ చేయాలనేది. సో ఇప్పుడైతే ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏం లేదు, జస్ట్ ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేయడానికి ఒక ఫౌండేషన్ వేయడానికి ఉన్నాం తప్ప ప్రెసెంట్ అయితే ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించట్లేదు. ఫ్యూచర్ లో మీరు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వన్స్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీతో పోడ్కాస్ట్ చేయాలి. ఓకే బ్రో, ఇప్పుడు మన ఫైనల్ పార్ట్కి వచ్చేద్దాం. లైక్ ఈ బ్లాగింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ, వెబ్ డిజైనింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కానీ మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే సజెషన్స్ ఇస్తాను బ్రో. మెయిన్ ఏంటంటే ఇప్పుడు బ్లాగింగ్ అనుకోండి, సో బ్లాగింగ్ లో ఎవరు బ్లాగింగ్ చేద్దామని వచ్చినా కానీ మెయిన్ అసలు అందులో ట్రిక్స్ ఏంటి, అసలు బ్లాగింగ్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక సైట్ ని స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ ఎలా అప్డేట్ చేయాలి, సో వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మెయిన్ అంటే మనీ అనేది పక్కన పెడితే మన సైట్ కి ఎంత రీచ్ తెచ్చుకోగలం అనేది మెయిన్ టాపిక్ గా తీసుకుని ఈ ఫీల్డ్ కి రావాలి. వన్స్ ఇలా వచ్చిన తర్వాత మనకి ట్రాఫిక్ వస్తుందంటే ఆటోమేటిక్ గా రెవెన్యూ వస్తుంది. అదే వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో వీళ్ళకి ఏంటంటే మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఏదైతే ఒక డిజైన్ చేయాలనుకుంటున్నారో అది మీ ఓన్ గా ఒక వెబ్సైట్ తీసుకుని అందులో ప్రాక్టీస్ చేయండి. వన్స్ అది కంప్లీట్ గా అర్థమై క్లయింట్ సైడ్ ఎటువంటి డౌట్స్ అడుగుతాడు, ఏం చేయాలి అనేది మనకి ప్రాపర్ గా
ఐడియా వచ్చింది అన్నప్పుడు క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి మేము వర్క్ చేస్తామని మనం వర్క్స్ తీసుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను, మమ్మల్ని కొంతమంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో కొంతమంది ఏం చేస్తారంటే అంత ఐడియా లేకపోయినా ఒప్పేసుకుంటారు అనమాట క్లయింట్స్ దగ్గర. ఇలా ఒప్పుకొని మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇది అవ్వట్లేదు, ఇది వర్క్ అవ్వట్లేదు, ఇది చూడండి, సో దీనికి ఎంత అమౌంట్ పే చేస్తాం ఇలా అంటారంట. సో మేము ఒకవేళ ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యాం అనుకోండి, ఓకే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒకవేళ ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వకపోతే క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమైతుందంటే ఇది అంత కరెక్ట్ వే కాదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఫస్ట్ ఏదైతే ఒక వర్క్ చేయాలో దాన్ని ప్రాపర్ గా మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్ని విధాలుగా క్లయింట్ సైడ్ నుంచి లేదా మన సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, ఏ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలని మనం షార్ట్ అవుట్ చేసుకుని తర్వాత ఒక క్లయింట్ కి వర్క్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాను. అంటే పేషెన్స్ అనేది మెయిన్ కావాలి అండ్ ప్రాక్టీస్ కూడా మెయిన్ కావాలన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను అడిగిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసి మా పోడ్కాస్ట్ వీడియోకి వచ్చేసారు. థ్యాంక్ యూ బ్రో. సో గైస్ చూసారు కదా, మన రాజు బ్రో కూడా ప్రెసెంట్ బ్లాగింగ్ త్రూ ఏం చేస్తున్నారు. బట్ తను ఎక్కువగా క్లయింట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల తన బ్లాగింగ్ త్రూ ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవట్లేదు. బట్ ఫ్యూచర్ లో ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకుంటారు. సో బ్లాగింగ్ చేసే వాళ్ళకు మెయిన్ గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ బ్లాగింగ్ అంటే ఏంటో నేర్చుకోండి. ఫుల్ డీటెయిల్ గా నేను ఒక ఫ్రీ కోర్స్ కూడా చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. తర్వాత ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే దానికి హోస్టింగ్ అండ్ డొమైన్, ఈ 2 థింగ్స్ అయితే కావాలి. ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ ని మనం బై చేయాల్సి ఉంటుంది. దానికోసం డిస్క్రిప్షన్ నేను ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 149 పర్ మంత్ తోని మనం స్టార్ట్ చేయొచ్చు అని చూపిస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, బిజినెస్, స్టార్ట్అప్ అనేసి. నా సజెషన్ ఏంటంటే ప్రీమియం తీసుకోండి. చూస్ ప్లాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనం టైం సెట్ చేసుకోవాలన్నమాట. అంటే 1 మంత్ కి తీసుకుందాం అనుకుంటున్నారా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా, 48 మంత్స్ కా అనేసి. 1 మంత్ కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ అయితే రాదు. అంటే helloteja.com ఇది నా డొమైన్. ఇలాంటి డొమైన్స్ అయితే మనకు ఫ్రీగా రావన్నట్టు. అదే 12 మంత్స్ కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ ఇక్కడ మెన్షన్ చేశారు. 24 మంత్స్ కి తీసుకున్నా ఫ్రీ డొమైన్, 48 మంత్స్ తీసుకున్నా ఫ్రీ డొమైన్ పర్ 1 ఇయర్ పాటు మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో మీరు చూసుకోండి. 12 మంత్స్ కి అయితే 219 రూపీస్ పర్ మంత్ పడుతుంది. 24 మంత్స్ కి అయితే 179 పర్ మంత్ పడుతుంది. 48 మంత్స్ కంటే 149 పర్ మంత్ పడుతుంది. సో నా సజెషన్ వచ్చేసి 48 మంత్స్ తీసుకోండి. లాంగ్ టైమ్ గా మీరు రన్ చేద్దాం అనుకుంటే. లేదు నేను ఒకసారి ట్రై చేస్తాను అనుకుంటే 12 మంత్స్ కి తీసుకోండి. మీకు కావాల్సిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అడగడం, డీటెయిల్స్ ఇచ్చేసి నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇది నా సైడ్ నుంచి మీకు ఇచ్చే గిఫ్ట్ అన్నట్టు. 10% డిస్కౌంట్ వస్తుంది. హ్యావ్ ఏ కూపన్ కోడ్ మీకు క్లిక్ చేసుకొని సింపుల్ గా నేను హలో తేజ అని ఎంటర్ చేస్తున్నా. మన ఛానల్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు 8,439 రూపీస్ ఉంది కదా. ఇప్పుడు నేను అప్లై కొడుతున్నా అండ్ యూ కెన్ చెక్ హియర్ 7,595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 1,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అంటే ఫ్లాట్ 10% మీకు డిస్కౌంట్ అయితే వచ్చింది అన్నట్టు. సబ్మిట్ సెక్యూర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకొని మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ నేను రీసెంట్ గానే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అది చూసి మీరు వెబ్సైట్ అయితే సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ముందే కంటెంట్ క్రియేషన్ కూడా చేయాలి. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ త్రూనే మనం రీల్స్ లో ఏదో ఒకటి చెప్తాం కదా, మన వెబ్సైట్ కి వెళ్ళండి అనేసి. అలా మనం మన వెబ్సైట్ కి ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు అన్నట్టు. అలా ట్రాఫిక్ తెచ్చుకోవడం వల్ల మన వెబ్సైట్ కి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో మీరు బ్లాగింగ్ చేసే వాళ్ళైనా, చేసుకుందాం అనుకునే వాళ్ళైనా ఖచ్చితంగా కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి పోడ్కాస్ట్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అండ్ ఈ పోడ్కాస్ట్ వీడియోలో మీకు ఏ పార్ట్ మంచిగా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరో మా షాప్ కలుద్దాం. అట్లే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్.